హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు లెమన్ నేను ఎలా 365 డేస్ అవైలబుల్గా ఉంచుకుంటాను, ఎలా యూస్ చేసుకుంటాను అనేది మీకు షేర్ చేయబోతున్నాను. అండ్ ఇవి లెమన్స్ ఇప్పుడు కొన్నవి కాదు, నార్మల్గా ఎవరన్నా ఇస్తున్నప్పుడు లేకపోతే మనకి చౌకగా దొరుకుతున్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే మనకి 365 డేస్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నేను లెమన్ జ్యూస్ తీసుకుని ఇలాంటి పెట్ బాటిల్స్లో నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అండ్ ఇలాంటి బాటిల్స్ డీప్లో పెట్టాను. ప్రీవియస్ టైం నేను పెట్టినట్లయితే అది కరిగి మనం యూస్ చేసుకునేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది. అలా కాకుండా మనం తీయంగానే ఎమ్మటే యూస్ చేసుకునే ఐడియా ఒకటి నేను చేసుకుంటున్నాను, అదే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ట్రేలో ఫిల్ చేసుకుని ఐస్ క్యూబ్ ట్రేలో ఇది ఒక నైట్ పాటు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా క్యూబ్స్ చేసుకున్నాను. ఈ క్యూబ్స్ని ఇలా ఉల్టా చేసుకుని ఇవన్నీ ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. వీటిని నేను వేటిల్లో కావాలంటే వాటిల్లోకి యూస్ చేసుకుంటాను, కూల్గా కానీ హాట్గా కానీ. ఇక్కడైతే నేను ఉప్మా చేస్తున్నాను, దాంట్లోకి ఒక లెమన్ పిండాల్సి వచ్చింది. ఆ టైంలో నేను ఒక క్యూబ్ తీసుకుని, ఒక పెద్ద క్యూబ్ తీసుకుని దీంట్లో వేసేసుకున్నాను. దీనికి చక్కగా సరిపోయింది. అండ్ వాటర్లో ఎమ్మటే మెల్ట్ అయిపోతుంది, బాయిల్ అవుతున్నప్పుడు వేసాను కదా. అండ్ మీరు చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నాగానే నేను రవ్వ అదంతా పోస్తున్నాను, చాలా క్విక్గా అయిపోతుంది. అలాగే నేను నిమ్మకాయ పప్పుచారులు పెట్టుకున్నా. మీకు లెమన్ దేంట్లోకి యూస్ చేయాలన్నా దాంట్లోకి ఇలాగే వేసేసుకోవచ్చు. నేను ఇక్కడైతే లెమనైడ్ చేసుకుంటున్నాను అండ్ రూ అబ్జా కలుపుకుంటున్నాను. దేంట్లోకైనా మనకి లెమన్ కావాల్సి వస్తుంది. అలా అవసరమైనప్పుడు ఇలా కన్వీనియంట్గా ఉంటుందనేసి ఈ టిప్ నేను మీకు షేర్ చేస్తున్నాను. మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.